డాక్టర్ గారు, నా పేరు రవికుమార్, వయసు 26 సంవత్సరాలు, వరంగల్ నుంచి రాస్తున్నాను. ఏప్రిల్ 5న నాకు బైక్ యాక్సిడెంట్ అయింది. ఇప్పటికి 5 నెలలు అవుతుంది. మొదట 2 నెలల పాటు సిమెంట్ కట్టు కట్టారు. తర్వాత ఆక్యుపెంచర్ ట్రీట్మెంట్ 4 రోజులు తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 1.5 మంత్ సిమెంట్ కట్టు కట్టారు. తర్వాత ఫిజియోథెరపీ 4 రోజులు తీసుకున్నాను. ఆ తర్వాత ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను. అయినప్పటికీ కూడా కాలు సెట్ అవ్వటం లేదు. దీనికి సొల్యూషన్ ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు ఎగ్జాక్ట్గా ఫ్రాక్చర్ ఎక్కడ ఉందో తెలియట్లేదు, కానీ మోస్ట్ ప్రాబబ్లీ లెగ్ థై బోన్లో ఫ్రాక్చర్ అయి ఉంటుంది, లేకపోతే నీ జాయింట్ మోకాల్ జాయింట్ దగ్గర ఇంజరీ అయి ఉంటుంది. సో ఫ్రాక్చర్ అయితే కట్టు వేస్తారు మామూలుగా. కట్టుతో లోపల ఫ్రాక్చర్ ఏదైతే అయిందో అది హీల్ అయిపోవాలన్నమాట, అతుక్కుపోవాలి ఆ బోన్స్ మళ్ళీ ఎముకలు. కొన్నిసార్లు ఏమవుతుందంటే నాన్ యూనియన్ ఒకటి ఉంటుంది. నాన్ యూనియన్ అంటే ఏంటంటే మామూలుగా ఏ బోన్ ఫ్రాక్చర్ అయినా అది మళ్ళీ అతుక్కుంటుంది. ఒక 6 weeks to 8 weeks వరకు అతుక్కుంటుంది. అది కొన్నిసార్లు డిలే అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ 1.5 months కాకుండా అది ఒక 2-3 months టైం తీసుకుంటుంది. దాన్ని డిలేడ్ యూనియన్ అంటారు. కొన్నిసార్లు అసలు అతుక్కోదు, చాలా కారణాల వల్ల అవ్వచ్చు, కానీ కొన్నిసార్లు అతుక్కోద్దు, దాన్ని నాన్ యూనియన్ అంటారు. సో ఆ ఫ్రాక్చర్ మామూలుగా ఎట్లా అతుక్కోవాలి, కానీ అది అసలు అట్లానే ఉండిపోతుంది అనమాట. అది అయి ఉండొచ్చు మీ ప్రాబ్లం. మీ ఎక్స్రేస్ చూస్తేనే చెప్పగలుగుతాను. బట్ అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మళ్ళీ కొన్నిసార్లు సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో దగ్గరలో ఏమైనా హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆర్థోపెడిక్ డాక్టర్కి చూపిస్తేనే బెటర్. ఆ పాత రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్తే వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది ఏమైంది, నాన్ యూనియన్ అయిందా, డిలేడ్ యూనియన్ అయిందా, లేకపోతే రాంగ్ వేలో ఫిక్స్ అయిందా బోన్. దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్ ట్రీట్మెంట్ చెప్పగలుగుతారు.